అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అధికారంలో లేకపోతే శవరాజకీయం చేయాలి, అధికారంలోకి వస్తే ఆ శవాల పక్కన కూర్చొని ప్రవచనాలు చెప్పాలి. ప్రతిపక్షంలో ఉంటే ఎక్కడ శవం కనిపించినా వాలిపోవాలి, అదే అధికారంలో ఉంటే శవాలతో రాజకీయాలేంటి అని సుమతి శతకాలు చెప్పాలి. ప్రతిపక్షంలో ఉంటే ఎక్కడ ఏ శవం కనిపించినా కులం రంగు పూసి నీతి జాతి లేని తోకపత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో అచ్చేయించాలి. అదే అధికారంలో ఉంటే కుల దురహంకారంతో ఎందరిని చంపినా శవాలకు కులమేంటి అని అదే నీతి జాతి లేని కులపత్రికల్లో దిక్కుమాలిన వార్తలు రాయించాలి. ఇదే మన ఎల్లో సిద్ధాంతం. అదేం చిత్రమో గాని వంగవీటి మోహనరంగా నుంచి ఆఖరికి అమాయకుడైన కాపు యువకుడు లక్ష్మీనాయుడి హత్య వరకు చంద్రబాబు నాయుడి హయాంలోనే ఇలాంటి దారుణాలన్నీ జరుగుతుంటాయి. ఒక జాతిని అంతమొందించాలి అన్న ఆలోచన కూడా ఆయన సీఎంగా ఉన్న సమయంలో ఇలాంటి ఉన్మాదులకు ఎందుకు కలుగుతోంది అన్నది అర్థం కాని విషయం. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో ఈ నెల 2న ఒక కాపు యువకుడి హత్య జరిగింది. టీడీపీ కార్యకర్త హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి తన వాహనంతో ఢీకొట్టి మరి లక్ష్మీనాయుడిని దారుణంగా హత్య చేశాడు. దాదాపు 15 రోజుల పాటు ఈ ఘటన గాలివానగా మారకుండా టీడీపీ జాగ్రత్త పడింది. కానీ కాపు సంఘాల ఆగ్రహంతో అది తీవ్ర తుఫానుగా మారడంతో చంద్రబాబు సైతం స్పందించక తప్పలేదు. వీళ్ళు ఏ స్థాయిలో మర్డర్లు జరిగినా తమ మేనేజ్మెంట్ స్కిల్స్ బయట ప్రపంచానికి కనబడకుండా ఎలా మేనేజ్ చేస్తారు అనడానికి ఈ ఘటన ఒక చక్కటి ఉదాహరణ. మీడియా, సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉన్న ఈ సమయంలోనూ ఒక జాతి మొత్తం ఏకమై ఈ ఘటన బయటకు రాకుండా సమాధి చేయడానికి ప్రయత్నం చేసిందంటే మామూలు విషయం కాదు. ఇది రాజకీయంగా తన పార్టీకి పెనుముప్పుగా మారుతుందని భయపడ్డ చంద్రబాబు 20 రోజుల తర్వాత స్పందించారు. రైట్, ఒకసారి ఈ హత్యకు సంబంధించినటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన చూద్దాం. అలాగే ఇది కుల దురహంకార హత్య అయితే ఇక నిత్యం రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఎప్పుడూ ఏదో ఒక చావుకేక గావుకేక వినిపిస్తూనే ఉంటుంది. దాడులు, దౌర్జన్యాలు, దారుణాలు, హత్యలు, అత్యాచారాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అల్లూరి జిల్లా కొయ్యూరు వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ నూకరాజు దారుణ హత్యకు గురయ్యారు. రోలుగుంట మండలం పెద్దపేట దగ్గర ఈ దారుణం చోటు చేసుకుంది. గతంలో కూడా నూకరాజుపై ప్రత్యర్థులు దాడి చేశారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పినా పోలీసులు పట్టించుకున్న పాపాన పోలేదు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం చోటు చేసుకుందని, ముందస్తు ప్లాన్ ప్రకారమే నూకరాజును హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒకసారి ఆ ఆవేదన చూడండి. ఇటువైపు కాపు యువకుడి హత్యకు సంబంధించినటువంటి దృశ్యాలు చూడండి. ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రంలో అసలు పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా? శాంతి భద్రతలు ఉన్నాయా? హోంమంత్రి గారు పాపం లేక మళ్ళీ వచ్చారు, బయటకు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 190 మంది మహిళల పైన అత్యాచారాలు జరిగితే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా దాఖలాలు కనపడవు మనకి. కానీ ఇక్కడ రాజకీయంగా చంద్రబాబు నాయుడు పార్టీకి, టీడీపీకి రాజకీయ సమాధి కట్టబోతోంది ఈ ఒక్క ఘటన అని తెలిసిన తరువాత. దాని నుంచి బయటపడడానికి మేడం గారు బయలుదేరారు, నారాయణ గారు బయలుదేరారు, మొత్తం ఒక టీం బయలుదేరి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 20 రోజుల తర్వాత స్పందిస్తారా? ఎందుకు స్పందించారు? తన పార్టీకి రాజకీయ సమాధి తప్పదు. కాపు యువకుడి హత్య ఇంత దారుణంగా కుల దురహంకారి కారుతో గుద్ది చంపితే ఆ వార్తని 15 రోజుల పాటు పచ్చమూక బయటకు రాకుండా, బయట ప్రపంచానికి తెలియకుండా మేనేజ్ చేస్తే ఇప్పుడు అది బయటకు వచ్చిన తర్వాత ఏ రోజుకైనా తన పార్టీకి ఇది తీవ్రమైన ముప్పుగా వాటిల్లుతుంది అని జడిసి ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్నారు. ఆ కుటుంబానికి న్యాయం చేస్తారట. సార్, ఈ రాష్ట్రంలో జరిగిన హత్యలన్నీ మీరు అధికారంలోకి వచ్చినటువంటి 1.5 సంవత్సరంలో ఏ కుటుంబానికి న్యాయం చేశారు? ఏ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు? ఏ కుటుంబానికి మీరు అండగా నిలబడ్డారు? నడి రోడ్డు పైన వినుకొండలో రషీద్ అనే యువకుడిని నరికి చంపితే స్పందించలేదు ఎందుకు సార్? ఇప్పుడు చౌదరి చంపేశాడు కాబట్టి, చనిపోయింది ఒక కాపు యువకుడు కాబట్టి, కాపులంతా ప్రశ్నిస్తున్నారు కాబట్టి మనం స్పందించాలి. అదే ఇది ఆ టైప్. ఇక్కడ చంపింది చౌదరి కాదు అనుకుందాం, చనిపోయింది కాపు యువకుడు కాదు అనుకుందాం. అప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించేవారా? ఇలానే రియాక్ట్ అయ్యేవాళ్ళ?
ఒక హత్య జరిగితే దానికి కులం రంగు పూయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఎవరు తెలుసా? నరాన కుల దురహంకారం జీర్ణించుకుపోయిన కొందరు పచ్చగద్దలు. కులం పేరుతో రాజకీయాలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఎవరో తెలుసా? జాతి దురహంకారం ఒళ్ళంతా నిండిపోయినటువంటి కొందరు పచ్చగద్దలు. ఇద్దరి మధ్య ఘర్షణకు కులం ఎలా కారణమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఎవరో తెలుసా? ఒళ్ళంతా కులగజ్జి సోకిన కొందరు పచ్చగద్దులు. ఒక హత్య జరిగితే రాజకీయాలకు వాడుకుంటారా అని నిలదీస్తున్నారు. ఎవరో తెలుసా? శవాలు కనిపిస్తే రాజకీయాలు చేసే కొందరు పచ్చగద్దలు. వీళ్ళను కోస్తే కారేది పసుపు, వీళ్ళకు అణువణువునా కులాధిపత్య బలుపు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారికి కర్మ రిటర్న్స్. మొన్న లిక్కర్ స్కామ్ అని ఎందరి జీవితాలను జైలు పాలు చేశారో తిరిగి అదే దొంగసారా గాస్తూ టీడీపీ నాయకులు పట్టుబడ్డం, చంద్రబాబు నాయుడు గారికి మెడకు చుట్టుకోవడం, వేల కోట్ల రూపాయల స్కామ్ బయటపడ్డం. కర్మ రిటర్న్స్. అప్పులపైన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అప్పులు అని దుష్ప్రచారం చేశారు. అదే అప్పుల కోసం ఈరోజు ఆర్బీఐ చుట్టూ ఎలా తిరుగుతున్నారు, ఏ విధంగా ఇది సమీకరణ, నిధుల సమీకరణ. తాతగారు రాస్తారు ఎల్లో పత్రికలో, తాతగారి ఆత్మ నిధుల సమీకరణ చేస్తున్నారు అని. 1,20,000 కోట్లు 1,20,000 కోట్లు దాటిపోయింది అప్పులు. కర్మ రిటర్న్స్, కర్మ మొత్తం రిటర్న్స్. ఇది కూడా అమర్నాథ్ గౌడ్ అనేటటువంటి ఒక యువకుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వాళ్ళ వ్యక్తిగత కారణాలతో వెంకటేశ్వర్ రెడ్డి అనే అతను చంపేస్తే ఆ రెడ్డి ఉంది కాబట్టి ఇక్కడ చంపినోడు రెడ్డి, సీఎంగా కుర్చీలో కూర్చున్న వ్యక్తి రెడ్డి. ఆ రెడ్డి చెబితే ఈ రెడ్డి చంపాడని దుష్ప్రచారం చేసిన వాళ్ళకి కర్మ రిటర్న్స్. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం చేశారు సార్? మరి ఆ రోజు కనపడలేదా మీకు నీతి, నిజాయితీ, కులం ఎందుకు, మతం ఎందుకు, ప్రాంతం ఎందుకు, పార్టీ ఎందుకు, దీనికి రంగెందుకు పూస్తారనే మాట ఆ రోజు మీ నోట్లో నుంచి రాలేదే? మీరే కదా దాన్ని జాతీయ స్థాయి అంత పైకి తీసుకెళ్లారు. అమర్నాథ్ గౌడ్ హత్యకు గురైతే కులం గొప్పతనం గుర్తుకొచ్చి గౌడ కులస్తుని చంపేశారని వెక్కి వెక్కి ఏడ్చి ఏడాది పాటు అన్నం తినడం మానేసిన రాధాకృష్ణకు ఈ హత్య కనిపించడం లేదండి సార్. ఇది కనిపించట్లేదు. ఆయన ఏడాది పాటు అన్నం కూడా తినలేదు. అమర్నాథ్ గౌడ్ను వ్యక్తిగత కారణాలతో ఒక వ్యక్తి చంపేస్తే తాడేపల్లి నుంచి సంకేతాలతోనే చంపేశారని గుండెలు బాదుకొని, వ్యాపారాలు మానుకొని, నిద్రాహారాలు మానుకొని చలించిపోయిన త్యాగశీలి సంఘ సంస్కర్త మన రామోజీ ఆత్మకు ఈ హత్య కనిపించలేదు. ఈ హత్య కనపడదు. ఇప్పుడు కనపడదు సార్. ఇప్పుడు అన్ని నీతులే చెప్తారు. సిగ్గుపడండి ఎల్లో మీడియా మొత్తం. ఓ కాపు యువకుడు అన్యాయంగా కుల దురహంకారి చేతిలో హత్యకు గురైతే మీరు రాస్తున్న రాతలేంటి, మీరు అచ్చేస్తున్న వార్తలేంటి? మీ చేతిలోని పెన్ను కులానికి అమ్ముడు పోయిందా? మీ చేతిలోని కలం కులం రంగుతో నిండిపోయిందా? మీ పత్రికా విలువలు కుల కంపుతో నిండిపోయిందా? ఏ జాతి ప్రయోజనాల కోసం సార్ మీ జర్నలిజం? ఏ జాతి ఉద్ధరణ కోసం సార్ మీ జర్నలిజం? ఏ జాతికి కొమ్ముగాయడానికి సార్ మీ జర్నలిజం? నిజాన్ని దాచేసి, అబద్ధాలను అచ్చేసి, వాస్తవాలను మసిపూసి, ప్రజల మెదళ్లలో ఎల్లో విషన్ నింపేసి, మీ పేపర్లను ఊరి మీదకి వదిలేసి, విలువలకు పాతరేసి ఏం సాధించాలనుకుంటున్నారు? ఇక్కడ చూడండి, వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ హత్య. నూకరాజు గత కొంతకాలంగా పోలీసుల్ని వేడుకుంటున్నాడు, అయ్యా నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించండి అని. మనం రెడ్ బుక్ సేవలో తరిస్తున్నాం, మనకెందుకు? ఎవడి ప్రాణం పోతే మనకేంటి? ఇంత దుర్మార్గంగా హత్యలు జరుగుతూ ఉంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, లెక్కలన్నీ తీయమంటే తీస్తాను. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం జరుగుతున్నటువంటి హత్యలు, దారుణాలు, అత్యాచారాలకి తేడా తెలియని చదువుకున్న పచ్చమూర్ఖులు ఉన్నారు. వాళ్ళ కోసం చెప్తున్నా మళ్ళీ. హత్యాచారాలు ఈ రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నాయి? ఏమైపోయింది వ్యవస్థ? ఎక్కడుంది వ్యవస్థ? ఎన్నిసార్లు చీవాట్లు పెట్టాలి హైకోర్టు? షట్ డౌన్ చేసేమని చెప్పాలా మిమ్మల్ని? పోలీసు వ్యవస్థని ఇక ఎందుకు వ్యవస్థనే మూసేయండి అని హైకోర్టు అంటోంది. శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? మేడం గారు అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో. ఒకటి మాత్రం నిజం,
ఈ కాపు యువకుడి హత్య అయినా జెడ్పీటీసీ దారుణ హత్య అయినా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దారుణాలకు ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే. నిత్యం రాష్ట్రంలో ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులంతా రెడ్ బుక్ సేవలో తరిస్తున్నారు. చంద్రబాబు లోకేష్ ఆదేశాల ప్రకారం వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం, సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయడం, ఈ పనుల్లో ఎంత బిజీ అంటే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఇక ఎల్లో మోకలు ఏం చేస్తాయి, మనల్ని ఎవడ్రా ఆపేది అని ఇష్టానుసారంగా ఈ విధంగా రెచ్చిపోతూ ఉంటారు. రైట్, ఈ సందర్భంలో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. లక్ష్మీనాయుడు హత్య బయట ప్రపంచానికి తెలియకుండా ప్లాన్ చేయటంలో ఎవరి ఆదేశాలు ఉన్నాయి? క్వశ్చన్ నెంబర్ 2, లక్ష్మీనాయుడు హత్య టీడీపీకి రాజకీయ సమాధి కట్టడం ఖాయమని బాబు భయపడ్డారా? క్వశ్చన్ నెంబర్ 3, అందుకే 20 రోజుల తర్వాత బాధిత కాపు కుటుంబంపై లేని ప్రేమ కురిపిస్తున్నారా? ఇప్పుడు కాపుల మీద ప్రేమ వచ్చింది మనకి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, కాపు యువకుడు దారుణ హత్యకు గురైతే కాపు జనోద్ధారకుడు, మీకు తెలుసు కదా, స్వయం ప్రకటిత జనోద్ధారకుడు ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన స్వయం ప్రకటిత కాపు జనోద్ధారకుడని ప్రజలు కూడా నమ్మి ఓట్లేశారు. ఆయన ఎక్కడే పోయారో ఇప్పుడు వరకు దిక్కులేదు. ఫోన్లో పరామర్శించారంట. అయిపోయింది అక్కడికి మన పని అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 5, చంద్రబాబు పాలనలో కుల దురహంకారానికి ఇంకా ఎంతమంది కాపులు బలి కావాలి? ఈ ప్రశ్నలన్నింటిపైన మాట్లాడదాం.